సోదరులారా, యేసుక్రీస్తు నామమున మీకు శుభవందనాలు తెలియజేస్తున్నాం. ఎక్కడైతే గాలిలో దేవుని మాటలు వినబడుతుందో అక్కడంతా ఉన్న దేవుని ప్రజలందరికీ యేసుక్రీస్తు నామమున వందనాలు తెలుస్తున్నాం. మరి ఈరోజు దేవుని ఒక వాక్యం వినకుందుకు ప్రార్థన చేసుకొని దేవుని మాటలు విందాం. పరిశుద్ధ మా తండ్రి, నీ పాదాలకు వందనాలు స్తుతులు చెల్లిస్తున్నాం. మమ్మల్ని పరిశోధించండి, పరీక్షించండి. నీ కాయసమైన మార్గం అందున చూడండి, నిత్య మార్గం నడిపించమని ప్రార్థిస్తాం. దేశాన్ని, ప్రజలను సుఖశాంతులు కలిగి ప్రజలు జీవించినట్టు సహాయం చేయండి. నాయన, అవినీతి అక్రమాలు తొలగించండి. ధనికులను నీ వాక్యం చేత సంధించండి. బిడ్డలను కాచి కాపాడమని, నాయన చంటి బిడ్డలను సహాయం చేయమని వేడుకుంటాం. నాయన తండ్రి, సంఘ బిడ్డలను ఉజ్జీవపరచండి, ఆత్మచేత నింపి వాడుకోవాలని ప్రార్థిస్తాం. నీ పరిశుద్ధ కార్యం జరిగించండి. యుద్ధ వాతావరణాన్ని శాంతిపరచాల్సిందిగా కోరుకుంటాం. మీ కృపాసరకపై చెప్పుకుంటూ నేటి వాక్య అధ్యయన ఆశీర్వాదాలు మెండుగా ప్రసాదించమని యేసునామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. సోదరులారా, మరి దేవుని ఒక పరిశుద్ధ లేఖనంలో నుంచి ఈరోజు మనము మరి ఆది కాండము మరి ఒక కొన్ని మాటలు చూసుకుందాం. దేవుని ఒక పవిత్ర లేఖనాలను మనం ధ్యానించడం వలన మన జీవితాలను ఎంతో ఆత్మీయంగా నడిపించుకునేవారని ఉంటాం. యోహాను మరి ఆది కాండము 9వ అధ్యాయంలో మరి మొదటి వచనం నుంచి మరి కొన్ని వచనాలు ఉన్నాయి, చదువుకొని దేవుని మాటలు ధ్యానించుకుందాం. మరియు దేవుడైన నోహవును అతని కుమారులను ఆశీర్వదించి, మీరు ఫలించి అభివృద్ధి నొంది భూమిని నింపండి. నోహవును తన కుమారులకు దేవుడు చెప్తున్న మాట, మీరు ఫలించి అభివృద్ధి పొందండి. అభివృద్ధి మరి పొందడం వల్ల ఏమవుతుందంటే మరి జీవితాలు, మరి కుటుంబాలు విస్తరించేదిగా ఉంటుంది. కాబట్టి ఆ విస్తరించాలని దేవుడు కోరుతున్నాడు. కాబట్టి నోవహు మరి పాపంలో పడిపోయి మరి పాపం నుంచి అతనికి కొడుకులు వ్యవహారాన్ని గురించి మనం చూసినట్లయితే మరి ఎంతగానో మరి ఆరంభ విషయాలు ఈ దినాల్లో మరి ప్రారంభం ఎంతో మరి విప్లవాత్మకంగా బాగా ఆలోచిస్తే మరి బోధపడుతుంది. మానవ మనస్సాక్షి సమస్తము ఇది. ఇప్పుడు దేవుడు మానవుణ్ణి ప్రభుత్వం కిందికి తెస్తాడు. కాబట్టి మానవుడు మరి పరిపక్వం చెంది మరి మానవుడు మరి అవసరమైనది మానవుడు తనను తానే పరిపాలించుకునే దాకా వచ్చాడు. కాబట్టి దేవుని చేత మరి దేవుడు నడిపించిన విధానంగా మనిషి నడవాలని దేవుడు కోరుతున్నాడు. దేవుని నిబంధన ముఖ్యమైనది కనుక మరి నోవహుతో దేవుడు ఒక నిబంధన చేయబోతున్నాడు. కాబట్టి నోవహును నిబంధన చేశాడు. కాబట్టి మరి నీతో నా ఒక నిబంధన చేస్తున్నానంటూ అది దేవుడు మానవులకు మధ్య సార్వత్రిక నిబంధనగా చూస్తున్నాం. దేవుడు మరి నోవహును కుమారును ఆశీర్వదించి మీరు మరి ఫలించి అభివృద్ధి పొందమని చెప్పినట్లున్నాడు. కాబట్టి అలాగనే దేవుని ఒక పరిశుద్ధ లేఖనంలో మరి చూసినట్లయితే మరి 2వ వచనంలో మీరు మీ భయమును, మీ బెదరును మరి నేల మీద ప్రాకు ప్రతి పురుగును, సముద్రము చేపలన్నిటికీ కలుగును. అవి మీకు చేతికి అప్పగించబడి ఉన్నవి. ప్రాణము గల సమస్త చరములను మీకు ఆహారమగును. పచ్చని కూర మొక్కలన్నిటినీ వాటిని మీకు ఇచ్చి ఉన్నాను. ఆయనను మాంసమును దాని రక్తముతో మీరు తినకూడదు. రక్తమే దాని ప్రాణము. మరియు మీకు ప్రాణమైన మీ రక్తమునకు గూర్చి విచారణ చేదును. దాని గూర్చి ప్రతి జంతువును నరులను విచారణ చేసేదను. ప్రతి నరుని ప్రాణమును గూర్చి వాని సహోదరుని విచారణ చేసేదను. నరుని రక్తము చిందించిన వాని రక్తము నరుని వలనే చిందింపబడును. ఏలైనగా దేవుడు తన స్వరూపమందు నరుని సృష్టించినాడు. కాబట్టి జంతువులన్నీ మనకు అప్పగించబడినవి.
కాబట్టి జంతువులను మరి ఆఫ్రికా అడవుల్లో ఎన్నో జంతువులు పోయినాయి ఈ రోజుల్లో. ప్రభుత్వము ఒక శాసనం తేవాలి. ఏది అంటే ఏ జంతువులను చంపకుండా మరి ప్రభుత్వము శాసనాలు తేవాలి. కాబట్టి ఆఫ్రికాలో ఎన్నో మృగాలు అంతరించిపోయినాయి. మరి మానవుడు ఆ జంతువులను చంపి చర్మంతో వ్యాపారాలు చేస్తున్నాడు. కాబట్టి ఎంతో మరి మనం చూస్తుంటున్నాం. ఇప్పుడు కూడా మరి మరి అనేక జంతువులు చంపుతున్నట్టు మనం టీవీల్లో చూస్తుంటున్నాం. కాబట్టి సోదరులారా, మరి జంతువులు అంటే మరి దేవుడు మరి వాటిని మరి కలుగును గాక అంటున్నాడు. కాబట్టి మరి అడవుల్లో అవి ఎగురుతుంటే ఎంతో ఆహ్లాదకరంగా మనుషులు మరి అనేకులు దాన్ని వెళ్ళి చూసేవారిగా ఉంటారు. కాబట్టి అంతరించిపోతే మనం ఏం చూస్తాము? చివరి దిశలో మట్టి, చెట్లు, తిక్క చెట్లు చూస్తాం. కానీ దేవుడు ఒక అందాన్ని సృష్టించినాడు. ఒక బాగుంది అంటూ సృష్టించినాడు. ఆ సృష్టిని పాడు చేస్తున్నాడు మానవుడు. కాబట్టి ప్రభుత్వాలు మంచి శాసనాలు తెచ్చి జంతువులు కాపాడాలని, మంచి చట్టాలు తెచ్చి మరి ఆ జంతువులను కాపాడాలని మనం ప్రార్థించాలి. అలాగనే మరి చూసినట్టయితే నరుని రక్తము చిందించు వాని రక్తము చిందించబడాలి. కాబట్టి మానవుడు నేరాలు, ఘోరాలు చేస్తూనే ఉన్నాడు. మనిషి చంపుతున్నాడు. మనిషి అంటే ఈ రోజుల్లో లెక్క లేదు. చంపడం అంటే లెక్క లేదు. అంటే ఎంత వీసిగా మనిషిని చంపుతున్నారు. దేశ జనాభా విస్తారంగా పెరిగిపోతుంది. అభివృద్ధి అయినారు. కోట్ల జనాభా పెరిగిపోతుంది. కాబట్టి ఈ జనాభా మరి విస్తరించడం వల్ల ఏమవుతుందంటే వారు తమ ప్రవర్తనలో దేవునికి విధేయత చూపించేది పోయి తమ వ్యతిరేకతను చూపిస్తున్నారు. దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నారు. దేవుడంటే లెక్కలేనితనం అయిపోయింది. కాబట్టి సోదరులారా, ఈ నేరాలు, దౌర్జన్యాలు మరి ఆగాలి. దేవునికి మనం ప్రార్థించేవారు ఉండాలి. ఎవరైతే తన పాపములు ఒప్పుకుంటాడో వాడు రక్షించబడి పరలోక రాజ్యం చేరును. కాబట్టి నిత్య జీవము, పరమాత్మము, పరిశుద్ధత దేవుడిస్తాడు. శాంతి, సమాధానాన్ని దేవుడిస్తాడు. అవినీతి, అక్రమాలను దేవుడు ఎప్పుడూ సహించాడు. కాబట్టి నెమ్మది మానవునికి అవసరం. ప్రశాంతత మానవునికి అవసరమై ఉంటుంది. మరి దేవుని యొక్క పరిశుద్ధ లేఖనంలో 7వ వచనంలో మీరు ఫలించి అభివృద్ధి పొందండి, భూమిని నింపి సంతానమును కని విస్తరించండి. మరి విస్తరించే వారే ఉండాలని మరి దేవుడు కోరుతుంది. అదే 8వ వచనంలో దేవుడు నోహును అతని కుమారులను, ఇదిగో నేను మీతో మీ తదనంతరం మీ సంతానముతోనూ మీతో కూడా ప్రతి జీవితోనూ పశువులేమి మీతో కూడిన సమస్తమైన భూజంతువులనేమి ఓడలో నుండి బయటికి వచ్చిన సమస్త భూజంతువులను నా నిబంధనను స్థిరపరిచి ఉన్నాను. నేను మీతో నా నిబంధనను స్థిరపరిచి ఉన్నాను. సమస్త శరీరులు ప్రవాహ జలమును ఇకను లయం కాకుండా భూమి నాశనం చేయకుంటకు ఇకను జల ప్రవాహము కలుగదని పలికెను. దేవుడు నాకు మీకును మీతో కూడా సమస్త జీవరాశుల మధ్య నేను తరతరములకు ఏర్పరచుకునే నిబంధన గుర్తు ఇదే. కాబట్టి ఇంకా మరి ఒకసారి ఇటువంటి జలప్రలయము నేను రప్పించను, మరొకసారి నేను నాశనము తీసుకురాను అంటే దేవుడు తను అంటున్నాడు, మానవుడి హృదయము ఎల్లప్పుడూ కేవలము చెడ్డది. మానవుని హృదయం చెడ్డది. ఆ చెడు హృదయమును శుద్ధిపరచుకోవాలంటే మొదటి ఆదాము ఓడిపోయినాడు. రెండవ ఆదాము ప్రభువైన యేసుక్రీస్తు వారు గెలిచినాడు. సిలువ మీద తాను ఓడిపోలేదు. మనం ఆయన పిల్లలం, ఆయన కుమారులం, కుమార్తెలం. మరి మనం ఎందుకు ఓడిపోవాలి? మనం ఎందుకు ఆ దురాత్మ శక్తులకు దగ్గర కావాలి? కాబట్టి ఒక వ్యక్తిని రోజు కలిస్తే మరి తనతో మాట్లాడుకుంటూ వస్తే, అయ్యా నన్ను తీసుకువెళ్ళి తాగిపిస్తారు, నేను వాళ్ళకి లోబడిపోతున్నా అంటున్నాను. అంటే మంచి మాటలు చెప్తే దాన్ని నువ్వు స్వీకరిస్తలేవు, చెడు మాటలకు నువ్వు స్వీకరిస్తున్నావు. అంటే నాలో దురాత్మలు ఉన్నాయి, నాలో దుష్ట శక్తులు ఉన్నాయి, అందుకోసం నేను చర్చిలో కూర్చోలేకపోతున్నాను.
సోదరులారా, మరి ఎంత మానవుడు చెడు దానికి చెప్తే వెంటనే దానికి లోబడుతున్నాడు. కానీ మంచిది చెప్తుంటే, దేవుని వాక్యం చెప్తుంటే దానికి వెంటనే లోబడటం లేదు. అంటే దేనికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాడు? చెడుకు ప్రాధాన్యత ఇస్తున్నాడు, అన్యాయానికి ప్రాధాన్యత ఇస్తున్నాడు, అక్రమానికి ప్రాధాన్యత ఇస్తున్నాడు, వ్యభిచారానికి ప్రాధాన్యత ఇస్తున్నాడు, డ్రగ్స్కు ప్రాధాన్యత ఇస్తున్నాడు. అయితే మంచికి ప్రాధాన్యత అలా అంటే మంచి ఏమిటంటే నేనే మార్గమును సత్యము జీవము, సత్యమేవ జయతే, సత్యానికి మనము ప్రాధాన్యత ఇవ్వాలని దేవుడు కోరుతుంటున్నాడు. కాబట్టి 12వ వచనములో దేవుడు నాకును మీకును మీతో కూడా ఉన్న సమస్త జీవరాశులకు మధ్య నేను తరతరములకు ఏర్పరచుకున్న నిబంధన గుర్తు ఇదే. మేఘములో ధనస్సు ఉంచి తిని, అది నాకును మీకును మధ్య నిబంధన గురుతు. భూమిపైకి నేను మేఘ ధనస్సును రప్పించినప్పుడు ఆ ధనస్సు మేఘములో కనబడును. అప్పుడు నాకును మీకును సమస్త జీవరాశులకు మధ్య ఉన్న నా నిబంధనను జ్ఞాపకం చేసుకుందును గనుక సమస్త శరీరాలు నాశనం చేకుట్టకు అలాగూ ప్రవాహముగా నీళ్లు రావు. ఆ ధనస్సు మేఘముల నుండి నేను దానిని చూచి దేవునికి భూమికి మధ్య ఉన్న సమస్త శరీరాలకు ప్రాణము గల ప్రతి దానికి మధ్య నిత్య నిబంధనను జ్ఞాపకం చేసుకుందును. కాబట్టి ఇక్కడ మేఘ ధనస్సు గురించి చూస్తుంటున్నాం. కాబట్టి మరి గిద్యోను మరి చేసిన ఉన్ని గురించి, అలాగనే ప్రస్తుతపడుకున్న మరి అలాగనే ఇత్తడి సర్పంను గురించి మనం చూస్తుంటున్నాం. అలాగనే మరి ఈ రోజుల్లో చూస్తున్నాం ప్రభురాత్రి బల్ల మరి రొట్టెల గురించి మరి చూస్తుంటున్నాం. కాబట్టి మరి ఇవి ఏ విధంగా దేవుడు మరి అనుమతించినాడో అలాగనే మేఘధనస్సును కూడా మరి విమానంలో వెళ్ళే వాళ్ళకి అది కనపడినప్పుడు వారు ఎంత సంతోషపెట్టారు, ఎంత ఆనందపడ్డారు. ఒక విమానంలో వెళ్ళే వ్యక్తి దాన్ని చూస్తే ఎంత ఆనందం ఉండేది కదా. కాబట్టి మరి నోవహు కూడా ఆ మేఘధనస్సు మరి కనబడినప్పుడు, ఆ మేఘధనస్సుతో మరి దేవుడు మాట్లాడినప్పుడు ఎంత దేవుడు తనతో నిబంధన చేసినాడు, తనతో ఇంకా మరి ప్రజలతో దేవుడు ఏ విధంగా నడిపించబోతున్నాడో, ఏ విధంగా తన కృపను వెల్లడపరచబోతున్నాడో మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి సోదరులారా మరి 17వ వచనంలో దేవుడు కానాను భూమి మీద ఉన్న సమస్త శరీరుల మధ్య నేను స్థిరపరిచిన నిబంధన గుర్తు ఇదే అని నోవహుతోనూ చెప్పాను. మరి దేవుడు ఒక నిబంధనను మరి నోవహుతో చేసినట్టు మనం చూస్తుంటున్నాం. ఓడలో నుండి వచ్చిన నోవహు కుమారులు షేము, హాము, యాపెతు. హాము కానాను తండ్రి. ఈ ముగ్గురు నోవహు కుమారులు. వీరు సంతానం భూమి మీదంతటా వ్యాపించెను. నోవహు వ్యవసాయం చేసి ఆరంభించి ద్రాక్ష తోట వేసి పిమ్మట ద్రాక్షరసం త్రాగి మత్తుడవు తన గుడారంలో ప్రవేశించుండగా అప్పుడు కనాను తండ్రి అయిన హాము తన తండ్రి వస్త్రహీనుడై ఉండుట చూచి బయట తన ఇద్దరు సహోదరులకు ఆ సంగతి తెలిపాను. అప్పుడు షేము, హాము, యాపెతు వస్త్రం ఒకటి తీసుకొని వచ్చి తన ఇద్దరు భుజముల మీద వేసుకొని వెనుక నడిచి వెళ్ళి తన తండ్రిని దిశములను కప్పిరి. వారి ముఖము వెనుక తట్టు ఉండటం వలన తమ తండ్రి దిశములను చూడలేదు. అప్పుడు నోవహును మత్తుడై మేలుకొని తన చిన్న కుమారుడు చేసిన దాన్ని తెలుసుకొని కానాను శపింపబడిన వాడి తన సహోదరునికి దాసుడగును. మనం ఇక్కడ చూసినట్లయితే మరి కానాను శపించినాడు. మరి మిగతా వేరే వాళ్ళని ఎందుకు శపించలేదు, హామని ఎందుకు శపించలేదు అని మనం అనుకోవచ్చు. కానీ అది దేవుడు ఎందు నిమిత్తం మరి తనకు ఆ విధంగా మరి బయలుపరిచినాడో మనకు తెలియనప్పుడు మనం తెలియనట్టుగానే ఉండాలి. కాబట్టి సోదరులారా, మనం చూసినట్టయితే మరి దేవుడు తన ప్రియ కుమారుడైన
యేసుక్రీస్తు మరి లోకరక్షకుడుగా ఆయన పాపులందరి కొరకు మరణించి తిరిగి లేచిన దేవుడిగా చూస్తున్నాం. కాబట్టి ఇక్కడ నోవహు వ్యవసాయం చేసి ఒక ద్రాక్ష తోట వేసి, మరి అప్పట్లో ద్రాక్ష పండ్లు పులిసేటివి కాదు, మత్తుగా వచ్చేది కాదు అని వేరే వేరే అభిప్రాయాలు మరి చెప్తూ ఉంటారు. అవన్నీ పక్క పెట్టేస్తే మరి నోవా పాపం చేసినాడా లేదా అంటే పాపం చేసినాడు. దాన్ని ఎవ్వరు కూడా సమర్థించాల్సిన అవసరమే లేదు. పాపం జరిగింది అంటే జరిగింది అంతే. దానికి వేరే అర్థాలు తీయడం సబబు కాదు. కాబట్టి మరి దేవుడు తన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ద్వారా మనకు ఈ మాటలు మనం నేర్చుకుంటున్నాం. కాబట్టి మరి ఇక్కడ చూసినట్లయితే మరి షేము సంతతి వారు చూసినట్టయితే మరి ఇజ్రాయేలు వారుగా చూస్తుంటున్నాం. అలాగనే మరి బబులోను, మరి ఈజిప్టు, మరి హాము సంతతిగా చూస్తుంటున్నాం. అలాగనే యాపెతు సంతతి మిగతా వారు ఉన్నట్టు చూస్తుంటున్నాం. కాబట్టి మరి ఇవి మరి కీలక మరి వంశావళులుగా మనము చూస్తుంటున్నాం. సోదరులారా, మరి ఎప్పుడైతే వారు ఆ ఓడల నుంచి బయటకు వచ్చినారో ఎన్నో వారికి విషయాలు దేవుడు బయలుపరుస్తూ వారిని హెచ్చరిస్తూ వారిని నడిపిస్తూ వచ్చాడు. కాబట్టి మరి మోషే మరి యెషయా గ్రంథంలో మనం చూస్తాం కదా, సింహము గొర్రెపిల్ల కలిసి వాసం చేయనని ఒకరోజు రాబోతుంది. అలానే రోమా పత్రికలు మనం చూస్తాం. మరి సృష్టి మిగుల అపేక్షిస్తుంది అంటే ములుగుతున్నట్టు మనం చూస్తుంటున్నాం. కాబట్టి మరి దేవుడు తన తీర్పును, తన గడియను మరి ఒకరోజు రాబోతున్నట్టు మనం చూస్తుంటున్నాం. కాబట్టి మరి 2 పేతురు పత్రిక 2వ అధ్యాయము 10వ వచనంలో చూసినట్లయితే మన ఇక్కడ దేవుని మాటలను మనం గ్రహించడానికి దేవుడు మనకు సహాయం చేసేవాడుగా ఉంటాడు. కాబట్టి భక్తులను శోధనలో నుండి తప్పించుటకు దుర్నీతి పరులను, ముఖ్యముగా మాలిన్యమైన దురానాశము కలిగిన శరీరానుసారముగా నడుచుకొనుచు ప్రభుత్వమును నిరాకరించుచు శిక్షలో ఉంచబడిన వారిని తీర్పు దినం వరకు కావేరిలో ఉంచెను. ప్రభు సమర్థుడు, వీరు తెగులు గలవారును స్వేచ్ఛార్పణులై మహాత్ములను దూషింప వెనుక తీయరు. కాబట్టి ప్రభువును మరి వారిని ప్రభుత్వాన్ని నిరాకరించి శిక్షకు ఉంచబడిన వారు కనుక తీర్పు వరకు వారిని కావలిలో ఉంచాడు దేవుడు. కాబట్టి ఒకరోజు వారికి తీర్పు అనేది ఉంది. మనుషుల చేతిలో తప్పించుకోవచ్చు, ప్రభుత్వం చేతిలో తప్పించుకోవచ్చు, దేవుని చేతిలో తప్పించుకోలేరు. దేవుడు ఒకరోజు ఖచ్చితంగా వారికి తీర్పు అనేది ఉంటుంది. కాబట్టి సోదరులారా, దేవుని కళ్ళు ఎవరు మూయలేం. కాబట్టి ఒక గులాబీ పూలు ఉన్నవి, మరి గులాబీ పూలుల్లో కొన్ని వాసన వస్తవి, కొన్ని వాసన రావు. అలాగే మనుషుల్లో కొంతమంది ఫ్రెండ్స్ మంచి వాళ్ళు ఉంటారు, చెడ్డ వాళ్ళు ఉంటారు. కాబట్టి ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో మన బ్రెయిన్ మంచిదా చెడుదా అని ఆలోచించాలి. చెడుని వదులుకునాల, మంచిని ఆస్వాదించాలి. కాబట్టి దేవుడు అంటున్నాడు, నేను నిజమైన ద్రాక్షవల్లి, నేను నిజమైన మరి దేవుడు, నేను నిజముగా ఆయన చూసినట్టయితే లోకరక్షకుడుగా మనకు పరిచయం చేస్తూ, మనల్ని నడిపిస్తూ, మనను స్నేహితుడిగా ఉంటూ, మనను బలపరిచిన వాడిగా ఉంటున్నాడు. కాబట్టి అటువంటి దేవునికి, అటువంటి ప్రభువుకు మనము విధేయులమై జీవించాలి. మరి మిగతా వచనాల్లో చూసినట్లయితే ఇక్కడ మరి 26వ వచనంలో అతడు షేము దేవుడు యెహోవా స్తుతింపబడును గాక, కానాను అతనికి దాసుడగును గాక. దేవుడు యాపెతును విశాలపరచును, అతడు షేము గుడారంలో నివసించను, అతని కానాను దాసుడగును అనెను.
కాబట్టి ఎవరిని హెచ్చించాలా, ఎవరిని తగ్గించాలా అనేది నోవహు మరి ఆలోచించినాడు. కానీ ఎందుకు ఈ విధంగా చేసినాడు నోవహు అంటే అది మనకు అంతగా తెలియదు దాని గురించి. దాన్ని తెలిసినంత మటుకు మాత్రమే మనం ఆలోచించాలి. అది దేవుని చిత్తమై ఉండొచ్చు. కాబట్టి సోదరులారా, ఆ జల ప్రవాహమును గతించిన తర్వాత నోవహును 350 ఏండ్లు బ్రతికాను. నోవహు బ్రతికిన దినములన్నీ 920 సంవత్సరాలు. అప్పుడు అతడు మృతి నొందెను. కాబట్టి మోషే కాలంలో మరి రాసిన మరి ఈ వాక్యమును మనము మరి మన దాకా దేవుడు తెచ్చి ఉంచాడు. మనల్ని మరి ప్రోత్సహించడానికి, మనల్ని బలపరచడానికి ఈ మాటలు మనం చూస్తుంటున్నాం. కాబట్టి ఇక్కడ 2 కీలక వంశాలుగా చూస్తుంటున్నాం, షేము, హాము. కాబట్టి షేము ఈ విధంగా మరి ఇజ్రాయేలుకు సంతతికి పెద్దగా ఉన్నాడు. అలాగనే హాము బబులోను, ఈజిప్టుకు పెద్దగా ఉన్నాడు. అంటే మిగతా సంతతి మరి యాపేదు సంతతిగా మనం చూస్తూ ఉంటున్నాము. కాబట్టి ఈ సంతతి మరి అక్కడి నుంచి ఆరంభమై భూమిని నింపి విస్తరించి కోట్ల జనాభాను మనము ఈ రోజున చూస్తుంటున్నాం. కాబట్టి ఈ జనాభా మరి ఈ రోజుల్లో మనము ఆయా రీతులుగా, ఆయా వ్యక్తులు, ఆయా జాతులుగా చూస్తుంటున్నాం. దేవుడు ఏది చేసినా మనం చూసినట్టు మన మేలుకే దాన్ని చేశాడు, మన మంచి కొరకు దాన్ని చేశాడు. అయితే మనం కీడు చేస్తే, అపవిత్రం చేస్తే దేవుడు బాధపడేవాడు, దేవుని దుఃఖపరిచిన వారు అవుతాం. కాబట్టి ఒక మాట ఉంది మరి మత్తయి సువార్తలో, దుఃఖపడు వారు ధన్యులు, వారు ఓదార్చబడు. కాబట్టి మనం దుఃఖము కలిగి ఉండాలా, ఇతరుల పట్ల సహనమైన ప్రేమ కలిగి ఉండాలా అని ప్రభు కోరుతుంటున్నాడు. కాబట్టి సహనము, దుఃఖము, దేవుని ప్రేమ మనము ఎల్లప్పుడూ కలిగి ఉండాలా. అది దేవుడు తన ప్రియబిడ్డలైన మనతోటి హెచ్చరిస్తుంటున్నాడు. మరి సోదరులారా, అలాగనే 15వ రోమా పత్రికలో మరి 4వ వచనంలో, ఏలయనగా ఓర్పు వలన లేఖనమును, ఆదరణ వలన మనకు నిరీక్షణ కలుగుటకై పూర్వమందు రాయబడిన అన్నీ మనకు బోధ కలుగు నిమిత్తమే రాయబడి ఉన్నవి. కాబట్టి మనకు ఏదైతే నేర్పించాలనుకున్నాడో అది నేర్పించడానికి రాయబడినవి. అంతేగాని మరొక ఉద్దేశం దాని మీద పెట్టుకోకూడదు. మనం యుగ సంబంధం ఉన్న మరి అవిశ్వాసులైన వారి మనోనేత్రాలకు గుడ్డితనము దేవుని వాక్యము అంటే వారికి తెలియదు. నేను కొన్ని గ్రామాలు తిరిగినప్పుడు, అక్కడ ప్రజలతో మాట్లాడినప్పుడు, అక్కడ చర్చిలో మాట్లాడినప్పుడు కొంతమందికి వాక్యం అర్థం కాదు. అలాగనే దేవుడితో చెప్తున్నాడు, మరి మనకు బుద్ధి కలుగుటకై ఇది రాయబడింది. మనం చెయ్యాలని కాదు, మనం పాపం చేయాలని కాదు, మనం ఇటువంటివి చేయాలని కాదు, ఇంకొకరు చేయకూడదని దేవుడు రాయిస్తున్నాడు, ఇంకొకరు అటువంటి రస్తాలో వెళ్ళకూడదని రాయిస్తున్నాడు. సావధాన్ సతర్ ఉండండి, అది దేవుడు కోరుతున్నాడు. కాబట్టి అన్నీ మరి మంచివే, అన్నీ చెడువే అంటే అందులో కొన్ని మాత్రమే మంచి, అందులో కొన్ని మాత్రమే సత్యమైనవి. అంటే మనం అన్నీ బయట ఉన్నటువన్నీ తినడం కాదు, బయట ఉన్నటువన్నీ తీసుకొచ్చి కడుపులో వేయడం కాదు. మంచిది ఏదుందో అది తీసుకున్నాలా, మంచి మాటలు ఏదుందో ప్రజలకు పంచాలి, పవిత్రమైన వాక్యం పంచాలి. అందుకోసమే దీని మీద పరిశుద్ధ గ్రంథం అని రాస్తారు, మతం అని దీని మీద ఎక్కడ పేరు లేదు. సోదరులారా, ఆ ప్రేమను మరి దేవుడు ఎంత గొప్పవాడండి. మనల్ని ఈ రోజున ఈ మాటలు మన హృదయాల్లో ఆయన ఎంత కృప ఉంటే దాన్ని మనకు అందించాడు. దాన్ని మనం మర్చిపోకూడదు, దాన్ని మనం విడిచిపెట్టకూడదు. ప్రార్థించుకుందాం. ప్రేమ గల జీవం గల తండ్రి, నీ పరిశుద్ధ లేఖను బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. నీ బిడ్డలను, ఈ దేశ ప్రజలను, ప్రపంచ ప్రజలను, గ్రామీణ ప్రజలను దీవించమని యేసునామమున వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి యొక్క ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలపు తోడై ఉండును గాక, ఆమేన్. అందరికీ వందనాలు.